నేను రెడీ అయ్యాను. ఐ లైక్ ఇట్. నీ భార్యనా? ఆఫీస్కి రమ్మని చెప్పాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చినా, నేనెవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చినా ఆలస్యం చేయకుండా వెంటనే హాజరైపోతాను. నీకేదో క్లారిటీ కావాలన్నావంట, చెప్పు. ఏం క్లారిటీ కావాలో? మీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ వ్యవహారం ఇక్కడితో వదిలేయండి. మీ చేతిలో పవర్ ఉంది. పవర్ ఉంచుకొని కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు. నేనలా కాదు. నా డబ్బు పవర్తో వాణ్ణి అంతం చేస్తాను. వస్తాను. ఎవరికో భయపడి యూనిఫామ్ తీసేయడం అనేది డిపార్ట్మెంట్ పరువు తీయటమే అవుతుంది. అర్థమైందా? పరువు కంటే ప్రాణం గొప్పది సార్. కాళీ మహారాజ్ యమరాజ్ అయిపోయాడా? మీ అబ్బాయి రుద్ర పబ్లిక్ భూములని కబ్జా చేయడం కారణంగా అతనిపై కోర్టు వారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. పిటిషన్ వేసినవాడు బిల్డర్ మాత్రమే కాదు, ప్రభుత్వంకి సంబంధించిన ఒక పెద్ద కాంట్రాక్టర్ కూడా. మీ అబ్బాయి కోర్టులో సరైన సమయంలో హాజరైతే శిక్ష తగ్గుతుంది, లేదంటే వాడిని జీవిత ఖైదు నుంచి ఎవరూ తప్పించలేరు. ఏం చేస్తున్నారు మీరు? వేలు చూపించకండి. మా రుద్ర మీద ఈగ వాలినా సరే ఈ కాళీ మహారాజ్ దాన్ని చంపేస్తాడు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ చేతిలో ఎంతవరకు పేడ ఉంటుందో అంతవరకే శత్రు ప్రాణంతో ఉంటాడు. ఆ గోడ మీద ఉన్నవి పిడకలు అనుకుంటున్నావా? మమ్మల్ని ఎదిరించిన వాళ్ళ ప్రాణాలు పైకి 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 పోయాయి. పోలీస్ చల్ చల్. వచ్చాడు పోలీసుడు నా కొడుకుని తీసుకెళ్ళడానికి.